నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే పదే మాట్లాడేవారు కాదు. మూఢ విశ్వాసాలను ప్రోత్సహించలేదు. బాణామతి, చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేవాళ్ళు. మతం, దైవభక్తి అనేవి వ్యక్తిగత విషయాలుగానే భావించేవారు. కానీ కాలం మారింది. శాస్త్రీయ దృక్పథం స్థానంలో మతాల ప్రస్తావన ఎక్కువైంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలలో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవ్వరూ కాదన్నారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఎలా తయారవుతుంది ఏంటి అంటూ ఒక ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై చేతబడుల విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు, 25 ఏళ్లు తెలంగాణలో రాజకీయం చేసిన వారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు, క్షుద్ర పూజలు చేయించడం అత్యంత దుర్మార్గమని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయని, అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని, కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బద్నాం కావాలని క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆరోపించారు. అయితే దేవుడు, అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోనూ వర్షాలు కురిశాయని రేవంత్ అన్నారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకొచ్చింది? కొద్ది కాలం క్రితం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి హరీష్ రావు కర్ణాటకలో కొన్ని గుళ్లను సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, నమ్మకం అవుతుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించడానికి గుళ్లకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లుగా ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలోకి వచ్చి తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్ రావుపై మళ్లీ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ ఆరోపణలు గుప్పిస్తున్నారు అంటే వీటిని ఈ నాయకులు నమ్ముతున్నారనే అనుమానం కలుగుతోంది. వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసమైనా పెట్టుకోవచ్చు, కానీ ప్రజలలో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావం గురించి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బాణామతి అనే అంధవిశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో కొందరిపై దాడులు జరిగేవి. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. క్షుద్ర పూజలు చేస్తున్నారనే సందేహంతో నోట్లోని పళ్ళు కూడా పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ నగరం విస్తరించడం, పరిజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడడం వలన రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ధి చేకూరుతుందో కానీ ప్రజలలో మాత్రం మూఢ విశ్వాసాలు మరింత పెరగడానికి దోహదపడతాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్పథం పెరగాలని కోరుకున్నారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తాను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదులలో కలపాలని కోరుకున్నారు. అటు తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అనే తాంత్రికుడు చక్రం తిప్పేవారు అనే ప్రచారం కూడా ఉంది. మత విశ్వాసాలు ఎలా ఉన్నా బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. 4 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభలలో వాటి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. బీజేపీ దేశంలో విస్తృతమయ్యే కొద్దీ ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట వింటున్నాం. అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు. కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు, గతంలో కూడా వచ్చేవి. అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణ యాగాలు చేయించారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా నాగార్జున సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా సందర్భాలలో యాగాలు, యజ్ఞాలు సైతం చేయించారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటి వారు స్వామీజీ అని సంబోధించేవారు.
అయినా ఎన్టీఆర్ తాను నటించిన పలు సినిమాలలో ఈ మూఢ విశ్వాసాలకు, మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా అని ఆయనకు దైవంపై నమ్మకం లేదని కాదు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారు కారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రోజులలో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. రాజకీయంగా తనకు లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవచ్చు. 2019లో ఓటమి ఎదురైన అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని తలపెట్టేవారు. దానికి అనుగుణంగా ఉన్నవి లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదనే అభిప్రాయం ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింతగా పెరిగిపోయింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దానిని జగన్కు ఆపాదించడం వరకు వెళ్లారు. జగన్ ఆలయాలకు వెళ్లడాన్ని కూడా ఆక్షేపించే వరకు వెళ్లి మీ దేవుడు మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు. బహిరంగ సభలలో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇక అమరావతి దేవతల రాజధాని అంటూ కొత్త నినాదం చేపట్టి ప్రజలను ఆకర్షించే పనిలో ఉంటున్నారు. రాజధానిలో జరిగే అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలా మతాన్ని, దేవుడిని అవసరం ఉన్నా లేకపోయినా ప్రస్తావిస్తున్నారు అని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య మరొక అడుగు ముందుకేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు వర్చువల్‌గా వెళ్లానని అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్థించానని ఆయన చెప్పుకొస్తున్నారు. ఒక పత్రిక గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడారని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కథనాన్ని సృష్టించి ప్రచారం కూడా చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్త పడడం గమనించదగ్గ విషయం. చివరగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు. రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో చెప్పారు ఈ మాట. వర్షాలు పడకపోవడాన్ని ఎల్నినో కారణమని నమ్మమంటారా? లేదా చాగంటి చెప్పినట్లుగా రాజు ధర్మంగా లేకపోవడం వలనే అని అనుకోమంటారా? అంటే ముఖ్యమంత్రులు ఏం ఆన్సర్ చెప్తారు? అందుకే ప్రతి ఒక్క నాయకుడు తమ మత విశ్వాసాలను ఇంట్లో పాటించుకొని పాలన వరకు వాటిని తీసుకురాకుండా ఉంటే అది నాయకులకు, పాలనకు, ప్రజాశ్రేయస్సుకు మంచిది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.